హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విజయేంద్ర, శకుంతల ఇద్దరు కలిసి సుధా వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. సుధాతో కూర్చొని విజయేంద్ర చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. ఇటువైపు వీరు విశ్వనాథంకి కాల్ చేసి, మేము మీ ఇంట్లోనే ఉన్నాం సార్, శ్రీమంతానికి పిలవడానికి వచ్చాం, మా అత్తయ్య మావయ్య కూడా వచ్చారు అని చెప్పేసరికి విశ్వనాథం అయితే హుటాహుటిన బయలుదేరి ఇంటికి వస్తారు. ఇంక రుద్ర అప్పుడే అదంతా చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే కరెక్ట్గా విశ్వనాథం ఇంటికి రీచ్ అవుతారు. విశ్వ, వచ్చావా అని విజయేంద్ర విశ్వనాథంని హక్ చేసుకుంటారు. విశ్వనాథం మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతారు. అప్పుడే ఇంకా సుధా, ఏమండి, ఇవాళ సాయంత్రం ప్రీతి శ్రీమంతం అంట, కాబట్టి శ్రీమంతానికి మనల్ని ఇన్వైట్ చేయడానికే అన్నయ్య వదినలు వచ్చారండి అని అంటారు. అవును, ఎంతైనా వరుసకి నీకు కూడా మేనకోడలవుతుంది విశ్వ. నీ మేనకోడల్ని నీ చేత్తో దీవిస్తే తను చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి నువ్వు సుధా ఖచ్చితంగా రావాలి, అర్థమైందా అని ఇంకా అలా వెంటనే చెప్తారనమాట. ఇంక శకుంతల కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా సుధాకి తాంబూలం ఇచ్చి కుంకుమ అయితే పెడుతుంది, బొట్టు ఇన్వైట్ చేయడానికి బొట్టు పెడుతుంది. పెట్టి ఇంకా విజయేంద్ర అండ్ శకుంతల ఇద్దరు బయలుదేరుతారు. సో అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే సుధా దగ్గరికి వస్తారు విశ్వనాథం. వచ్చి, సుధా, నేను నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, నువ్వు నన్ను ఒక మాట అడిగావు, నా చిన్ని ఈ లోకంలో ఎక్కడున్నా తన్ని నా కళ్ళ ముందుకి తీసుకురమ్మని. నువ్వు చెప్పినట్టే నేను చిన్నిని నీ కళ్ళ ముందుకి తీసుకొచ్చాను, అవును కదా? అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి, ఇస్తావా అని అడుగుతారు. అయ్యో, మీరు నన్ను మాట అడిగితే నేను ఇవ్వకపోవడమా? చెప్పండి, ఏం ఏం కోరుకుంటారు అని అడుగుతుంది. మాటిస్తే చెప్తాను అని మాట తీసుకుంటారు. ఇంక సుధా తెలియక మాటిచ్చేస్తుంది. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి సుధా, వీళ్ళతో బంధాలన్నీ తెంచుకొనే వెళ్ళిపోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్లో అయితే ఉండిపోతారనమాట. వెంటనే సుధా, ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి మీరు అని అంటుంది. అవును సుధా, నేను నిజమే మాట్లాడుతున్నాను, నేను నిజంనే చెప్తున్నాను. ఇక్కడ కానీ ఈ బంధుత్వాలు కానీ నాకు నచ్చటం లేదు. నువ్వు ఇక్కడే ఉంటే వాళ్ళు మన ఇంటికి రావడం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇదంతా నాకు అవసరం లేదు. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదానువో ఇప్పుడు కూడా నీ చిన్నితో నువ్వు సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి ఇవాళే మనం హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట విశ్వనాథం. ఏవండి, ఒక్క నిమిషం, ఇవాళ సాయంత్రం ప్రీతికి శ్రీమంతానికి వెళ్తానని మాటిచ్చాను, మాటిచ్చి తప్పకూడదు కదా, అందుకే ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటుంది సుధా. ఇంక వెంటనే చూస్తూ ఉంటారనమాట. సుధా వాళ్ళ కూతురు, ఐ మీన్ డమ్మీ చిన్ని అయితే చూస్తూ ఉంటుంది. డాడీ, మమ్మీ అంతలా మాట్లాడుతుంది కదా అని అనేసరికి, నువ్వు ఇంటర్ఫియర్ అవ్వద్దు సుధా, నువ్వు మాట ఇచ్చినా అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అంటారు. ఏమండి, నేను మీకు మాట ఇచ్చినట్టు నేను వాళ్ళకి మాట ఇచ్చాను, మాట తప్పాలా చెప్పండి, ఒకవేళ తప్పమంటే చెప్పండి, 2 మాటలు తప్పుతాను అని అంటుంది. కావాలనే సుధా, అక్కర్లేదు, వస్తానని మాట ఇచ్చేసావు కదా, సరే ఇవాళ సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళి తర్వాత తిరిగి వచ్చేసే, ఇంటికి వెళ్దాం అని అంటారు. ఏమండి, ఫంక్షన్కి నాతో పాటు మీరు కూడా రావాలి అని చెప్పడంతో ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట విశ్వనాథం. సుధా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను రాను అని అంటారు. లేదు, మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి అనడంతో ఇంకా అలా విశ్వనాథం ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఖచ్చితంగా వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది సుధా. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ప్రీతిని చాలా అందంగా డెకరేట్, ఐ మీన్ రెడీ చేస్తూ ఉంటారు. గంగా, శకుంతల, స్నేహ అందరు కలిసి ప్రీతిని హ్యాపీగా రెడీ చేస్తారు. రుద్ర ఏమో అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడు. వీరు ఏమో ఎలా అయినా ఆవిడ్ని అవమానించాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు. సో అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండేసరికి అప్పుడే ఇంక ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ప్రీతిని ఇంక తీసుకొచ్చి వీరు సింహాసనంలో అంటే చైర్లో కూర్చోబెట్టాలనుకుంటే, ఆగండి, మీరు నన్ను చైర్లో కూర్చోబెట్టద్దు, నన్ను మా అన్నయ్య వదినలు మాత్రమే చైర్లో కూర్చోబెట్టాలి అని అంటుంది
తనైతే ఒక్కసారిగా ప్రీతి మాటలకు షాక్ అయిపోతుంది. శకుంతల, ఏంటిది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పుడైనా భార్య అంటే భర్త చేత్తోనే కూర్చోపెట్టించుకుంటారు ప్రీతి అని అంటారు. నువ్వన్నది కరెక్టేనమ్మా, కానీ నా మంచి కోరుకునేది నాకు మా అన్నయ్య గంగ. అలాంటప్పుడు వాళ్ళ చేత్తో కూర్చోపెట్టించుకుంటేనే నేను సంతోషంగా ఉంటానని ఎందుకో నా మనసు నాకు చెప్తుంది. కాబట్టి ఈ ఒక్క కోరిక తీర్చండి అని అడుగుతుంది. ఇంక వెంటనే పాపం కన్నీళ్ళు వస్తూ ఉంటాయి గంగకి. వీరు ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది, అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ప్రీతికి నా గురించి ఏదైనా నిజం తెలిసిపోయిందా? అందుకే తను ఇలా బిహేవ్ చేస్తుందా అని వీరు మనసులో అనుకుంటాడు. ఇంకా రుద్ర అండ్ గంగ ఇద్దరు అన్నా వదినలుగా ప్రీతిని ఆ చైర్లో కూర్చోపెడతారు. ఇంకా ప్రీతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా గంగా రుద్ర ఇద్దరే కలిసి ప్రీతికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్షింతలు వేస్తారు. తర్వాత విజయేంద్ర శకుంతల వచ్చి అక్షింతలు వేస్తారు. ఆ తర్వాత ఇంకా వీరు వచ్చి వేస్తాడు. అలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అక్షింతలైతే హ్యాపీగా వేస్తూ ఉంటారు. ఇంకా శ్రీమంతం చాలా హ్యాపీగా జరుగుతూ ఉంటే విశ్వనాథం అండ్ సుధా ఇద్దరు కలిసి ఇంకా అక్షింతలు వేస్తారు. సుధా, ఫంక్షన్ అయిపోయింది కదా, వెళ్దామా అని అంటారు. అదేంటి, ఎక్కడికి వెళ్తారు, భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్తారు అని అడుగుతుంది గంగా. చూడు, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటారు. సార్, ఇంత దూరం వచ్చారు, భోజనం చేయకుండా వెళ్తే ప్రీతి ఫీలింగ్ అవుతుంది. అయినా ప్రీతి బాగుండాలనే కదా మీరు కూడా కోరుకునేది అని అంటుంది. అవునండి, ప్రీతి సంతోషంగా ఉండాలి కదా, భోజనం చేసి వెళ్ళిపోదామండి అని చెప్పి సుధా ఇంకా భోజనంలో అయితే కూర్చుంటుంది. విశ్వనాథం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అప్పుడే ఇంకా చిన్ని వైపు చూస్తూ ఉంటారనమాట విశ్వనాథం. డమ్మీ చిన్ని ఏమో, ఏంటో ఈ ట్రెడిషన్స్, ఈ ఫంక్షన్స్ చూస్తుంటేనే విసుగొచ్చేస్తుంది అని అనుకుంటారు. చిన్నప్పుడు చిన్ని ఇలా ఉండేది కాదు, ఇప్పుడు తను చాలా మారిపోయింది. అంటే ఒక మనిషిని పుట్టే విధానం కాదు, పెంచే పెంపకం బట్టే ఉంటుంది అని అర్థమవుతుంది అని ఇంకా మనసులో అనుకుంటారనమాట. అలా విశ్వనాథం కరెక్ట్గా అప్పుడే సుధా అందరినీ చూస్తుంది. విశ్వనాథం విజయేంద్ర సుధా దగ్గరికి వచ్చి, సుధా, ఇదిగో నీకు ఈ స్వీట్ అంటే ఇష్టమని నేను నీకోసం స్పెసిఫిక్గా చేయించాను, దా నా చేత్తో తినిపిస్తాను అని విజయేంద్ర సుధా చేత్తో ఇంకా పాపం చాలా చక్కగా తినిపిస్తూ ఉంటే, అన్నయ్య, ఇంత ప్రేమని వదులుకొని మళ్ళీ నేను వెళ్ళాలి అంటే నాకు చాలా చాలా కష్టంగా ఉందన్నయ్య అని ఏడుస్తుంది. ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతారు. ఆయన నా దగ్గర మాట తీసుకున్నానన్నయ్య, నేను నేను వెళ్ళిపోవాలి అని మాట తీసుకున్నారు అనేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు విశ్వనాథం. అంటే మీరు తిరిగి అని అంటారు. అవునన్నయ్య, తిరిగి మేము మళ్ళీ అక్కడికే హైదరాబాదే వెళ్ళిపోతున్నాం. మీ అందరినీ వదిలే వెళ్ళాలంటే నాకు చాలా చాలా బాధగా ఉందన్నయ్య అన్నయ్య అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఏడవద్దమ్మా విశ్వ, ఎప్పుడు మనం ఒక్కటవ్వకూడదు, కలిసి ఉండకూడదని ఇలా అనుకున్నట్టున్నాడు. దేవుడు ఏం రాసి పెడితే అదే జరుగుతుంది. నువ్వేం బాధపడద్దు, నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసింది కాబట్టి హైదరాబాద్లో అయినా మీ ఇంటికి వస్తాం, సరేనా అని అంటారు. ఇంక పాపం అలా సుధా కన్నీళ్ళని తుడుచుకుంటుంది. వదిన అని శకుంతల దగ్గరికి వచ్చి శకుంతలని హక్ చేసుకుంటుంది. శకుంతల ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. వదిన, వెళ్ళొస్తాను వదిన అని చెప్పి ఇంకా అలా శకుంతల అయితే చెప్పేసరికి శకుంతలకి సుధా వైపు చూస్తూ ఉంటారు విశ్వనాథం. సుధా, అయిపోయింది కదా, రా త్వరగా వెళ్దాం అని అనేసరికి ఇంకా అలా సుధా బయలుదేరుతూ ఒక్కసారిగా సుధాకైతే ఇంకా అలా గుండెల్లో నొప్పిగా అనిపిస్తుంది. ఇంకా వెంటనే అలా ఒక్కసారిగా కుప్ప కూలిపోతారు సుధా. ఇంకా షాక్లో ఉండిపోతారనమాట అందరూ. సుధా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తారు విశ్వనాథం. అత్తయ్య అని చెప్పి ఇంకా అలా అందరూ కలిసి పరుగు పరుగున వెళ్ళేసరికి సుధాకి ఊపిరి ఆడదు. ఇంకా వెంటనే అలా వెళ్ళి తన్నైతే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ప్రీతి శ్రీమంతం సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఇలా జరగడం వల్ల ఇంకా అందరూ షాక్లో అయితే ఉంటారు. సుధా, నా సుధాకి ఏమైనా అయ్యిందో ఎవ్వరిని వదిలిపెట్టను అని విశ్వనాథం కోపంగా ఉంటే, మేమేం చేశాం, అయినా తనకేం జరిగిందో తెలుసుకోవాలి కదా అని అంటుంది ఇషిక. ఇంకా విశ్వనాథం సైలెంట్గా ఉంటారు. అప్పుడే డాక్టర్ బయటకు వస్తారు. సార్, ఇప్పుడు సుధాకి ఎలా ఉంది అని అడుగుతారు. వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట.
తనైతే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుందన్నమాట చిన్ని. అసలు కనీసం ఆ డమ్మీ కాబట్టి తనకు ఒక తల్లి ప్రేమలా కూడా, సుధాకేమైనా అవుతుందనే భయం కూడా ఏమీ ఉండదు. సైలెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడ గంగా మాత్రం హర్ స్టోరీ ఈజ్ డిఫరెంట్ పార్ట్. చాలా బాధపడుతూ ఉంటుంది గంగా. పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ, సుధామ్మ మీకేం జరగకూడదు, మీరు మీరు హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పి పాపం అలా చాలా బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంకా డాక్టర్ బయటికి రావడంతో, డాక్టర్ ఇప్పుడు మా అత్తయ్య గారికి ఎలా ఉంది అని అడుగుతారు. రుద్ర, షీఈ్ అటాక్డ్ బై ఎ మైల్డ్ హార్ట్ అటాక్. తనకి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. తను విపరీతమైన స్ట్రెస్కి గురవడం వల్ల, తన మనసులో ఏదో పేరుకుపోయిన బాధ ఉండడం వల్లే ఇలా జరిగింది. కానీ దీన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నగానే వచ్చింది, బట్ ఇన్ ఫ్యూచర్ సడన్గా హార్ట్ అటాక్ అయితే మాత్రం ఆవిడ్ని మీరు చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మీరు ఆవిడ్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆవిడ స్ట్రెస్కి గురయ్యే ఏ పని మీరు చేయకూడదు. కొద్ది రోజులు బెడ్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఆవిడ వర్క్ ఆవిడ్ని చేసుకొనివ్వండి అని చెప్తారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట విశ్వనాథం. ఇంకా తన్ని చూడొచ్చా అంటే చూడొచ్చు అని చెప్పి వెళ్ళి చూడమనేసరికి ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. వెంటనే కళ్ళు తెరుస్తారు. సుధా, నాకు నాకేమైందండి అని అడుగుతారు. ఏమీ లేదు, చూడు నీ చిన్నిని నీకు నేను ఇచ్చేశాను కదా, ఇంకా నువ్వు ఎందుకు నీ మనసులో ప్రేమను దాచిపెట్టుకున్నావు, ఎందుకంత స్ట్రెస్కి గురవుతున్నావు అని అడుగుతారు విశ్వనాథం. ఏమండి, ఎన్నో ఏళ్ళ తర్వాత నా ఫ్యామిలీని నేను కలుసుకున్నాను. అలాంటప్పుడు నేను సంతోషంగా వాళ్ళతో కలిసి ఉండాలి అనుకున్నాను. కనీసం ఒకే ఊర్లో ఉంటే ఒకేసారి చూసుకోవచ్చనైనా అనుకున్నాను. కానీ మీరే నన్ను నా కుటుంబం నుండి దూరం చేస్తాను అంటున్నారు. అందుకే తట్టుకోలేకపోయానండి, నా గుండె బరువెక్కింది అని అంటుంది. సుధా, నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు, ఆ విషయం నీకు కూడా తెలుసు. కాబట్టే మనమేం వెళ్ళట్లేదులే, నాకు నీ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు అని చాలా అంటే చాలా గట్టిగా చెప్తారు. ఇంకా సుధా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తన మాటని వెనక్కి తీసుకున్నందుకు. సో సుధాని డిశ్చార్జ్ చేసి ఇంటికైతే తీసుకువెళ్తారు. విజయేంద్ర సుధాకి ఇప్పుడు ఎలా ఉందో, ఇంటికి వెళ్దామంటే విశ్వ రానివ్వడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటారు పాపం. కానీ తనకి మాత్రం గంగాకి మాత్రం చాలా బాధగా ఉంటుంది. సార్, సుధమ్మ గుర్తొస్తుంది సార్, సుధమ్మని తలుచుకోవాలనిపిస్తుంది, ఒక్కసారి సుధమ్మని చూడాలనిపిస్తుంది సార్ అని అంటారు. వెంటనే ఇంకలా చూస్తూ ఉంటాడు రుద్ర. గంగా, నువ్వు ఇంత ప్రేమ ఎలా పెంచుకుంటున్నావు అని అడుగుతారు. ఏమో సార్, సుధమ్మకి హార్ట్ అటాక్ వచ్చినప్పటి నుండి నేను చాలా చాలా బాధలో ఉన్నాను సార్, నాకు ఏమీ అర్థం కావట్లేదు అని పాపం గంగా ఏడుస్తూనే ఉంటుంది నాన్ స్టాప్గా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా సుధా లేచేసరికి తను కూడా నిద్రపోతూ ఉంటుందన్నమాట. డమ్మీ చిన్ని కూడా. చిన్ని కొంచెం వాటర్ అందుకోమ్మా అని అంటుంది. అమ్మ నాకు నిద్ర వస్తుంది, నాకేం వినిపించట్లేదు అని పక్కకి తిరిగి పడుకుంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. వెంటనే ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగేసరికి ఇంకా సుధా దగ్గరికి వస్తాడనమాట విశ్వనాథం. వచ్చి, సుధా ఏమైంది అని అంటారు. ఏం లేదండి, కాస్త దాహంగా ఉంది అని అంటుంది. సరే నేను వాటర్ ఇస్తాను అని ఇంకా తన వైపే చూస్తూ ఉంటాడు, చిన్ని వైపు. చిన్ని ఏ విధంగా చూసినా ఈ ఇంటి అమ్మాయిలాగే అనిపించటం లేదు, తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావటం లేదు అని చాలా కోపంగా చూస్తూ ఉంటే గంగ మాత్రం సుధామ్మ అని వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. అమ్మ, మీరు చాలా బాధలో ఉన్నారు, నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోగలను. మీరు వండుకోలేరు, అమ్మకు కూడా మీకేమంటే ఇష్టమో తెలీదు, అందుకే మీకోసం ఇదిగో నేను ఇవన్నీ తీసుకొచ్చాను, మీరు తృప్తిగా భోజనం చేయడమే నాకు కావాలి అని చెప్పి ఇంకా అలా తన కోసమైతే ఫుడ్ క్యారేజ్ మొత్తం తీసుకొస్తుంది. ఇంకా అలా తనపై చూపిస్తున్న ప్రేమను చూసి సుధా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే విశ్వనాథం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.